అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కన్నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజీలు కూడా ఫాలో చేస్తుండండి. అసలు తనుజ కళ్యాణ్ గురించి సోషల్ మీడియా అంతా వైరల్ అయిపోయిందండి. ఏ ఛానల్ అయినా చూడండి, అది యూట్యూబ్ కాదు, ఇన్స్టాగ్రామ్ కాదు, ఫేస్బుక్ కాదు, ఎందులైనా అంటే వాళ్ళిద్దరు కలిసి ఇదేనండి ఫస్ట్ ఒక ఈవెంట్కి రావడం. ఈవెంట్లో ఇంత జోగిల్గా ఉండడం, ఇంత ఫ్రెండ్లీగా ఉండడం ఇదే అనుకుంటా ఫస్ట్ టైము. అది ఈవెంట్ వచ్చేసి డిమాండ్ పవన్ రీతుదైనా అసలు కెమెరా కూడా వీళ్ళనే క్యాప్చర్ చేసిందండి. వాళ్ళిద్దరని అసలు కనపడట్లేదు. అంత ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు వీళ్ళిద్దరికి. అంత ఫాలోయింగ్ ఉంది తనుజ కళ్యాణ్కి. ఏ ఛానల్ అయినా చూడండి వీళ్ళ గురించే 2 రోజుల నుంచి సోషల్ మీడియా అంతా దద్దరిల్లిపోతుంది వీళ్ళ టాపిక్ మీదేను. కాకపోతే కొంతమంది ఏంటంటే కొంచెం నెగిటివ్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఏంటంటే తనుజ కళ్యాణ్ పట్టించుకోలేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కాకపోతే అంటే కళ్యాణ్ పట్టించుకోకుండా పోవడం అంటూ ఏముండదండి. కాకపోతే అమ్మాయి కూడా అందరితో మాట్లాడాలి, కళ్యాణ్ కూడా అందరితో మాట్లాడాలి. కళ్యాణ్కి ఇంకా అగ్ని పరీక్ష థీమ్ వస్తుంది, వాళ్ళందరినీ కళ్యాణ్ కలవాలి. అలాగా అందరిని కలుపుకుంటూ పోయినారు. కాకపోతే మీరు కానీ ఒక వీడియో కానీ చూస్తుంటే ఇంకా ఆ ఈవెంట్ మొత్తం క్లారిటీగా కానీ చూస్తే కళ్యాణ్ కనిపించకపోయేసరికి 3వ లైన్లో ఏమో కిందేమో కూర్చోన్నట్టున్నాడు కళ్యాణ్. తనుజ కొంచెం పక్కన కూర్చొని ఉంది. నా పక్క వచ్చి కూర్చోరని చెప్పి ఫోన్ కూడా చేస్తుంది కళ్యాణ్కి. ప్రతిదీ వాళ్ళిద్దరూ ఎలా ఉన్నా ఏం మాట్లాడుకున్నా మొత్తం క్యాప్చర్ చేసిందండి కెమెరా మాత్రం. అంటే అదే ఈవెంట్ వచ్చేసి డిమాండ్ వాళ్ళది, కానీ కెమెరా మొత్తం ఫోకస్ మొత్తం వీళ్ళిద్దరి మీదే పెట్టింది. అంత బాగా వీళ్ళే చూపించినారండి. కాకపోతే బర్నీ గారు కూడా చాలా ఎమోషనల్ అయినాడంట తనుజని పట్టుకొని. తనుజ బర్నీ గారు కూడా ఇద్దరు కలిసి ఎమోషనల్గా ఏడ్చినారంట. అంటే హౌస్ని ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఎలా చూసుకుంటుందో అలా చూసుకునేదండి బర్నీ గారిని తనుజ వచ్చేసి. బర్నీ గారికి 2 అమ్మాయిలు. ఆ 2 అమ్మాయిల్ని ఎలా చూసుకుంటాడో అలాగే చూసుకున్నాడు తనుజని కూడా హౌస్లో ఉన్న రోజులు. అంత మంచి బాండింగ్ వాళ్ళిద్దరు మాత్రం అంటే సొంత తండ్రి కూతురు ఎలా ఉంటుందో అంతకన్నా ఎక్కువగానే ఉండేరు వీళ్ళిద్దరు. వాళ్ళు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఉత్సవంలో అనుకుంటా BB9 ఉత్సవంలో కలిసినారు. ఇంకప్పటి నుంచి వాళ్ళిద్దరు కలిసిందే లేదు. బర్నీ గారు కానీ తనుజ కానీ వాళ్ళిద్దరు కలిసిందే లేదు. కాకపోతే ఇదే మళ్ళీ ఈ ఈవెంట్లో కలిసినారు కాబట్టి అందుకే అంత ఎమోషనల్ అయినారు. మనకి అంటే హౌస్లో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చినారు. మనకి ఇమానియల్ వచ్చినాడు, సుమన్ శెట్టి గారు వచ్చినాడు, బర్నీ గారు వచ్చినారు. వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు కదా. ప్రతి సీజన్ అంటే ఒక కంటెస్టెంట్కి ఇంకో కంటెస్టెంట్కి అంత అసలు పడదండి. అంత వైరంగా ఉండవు, అంటే అంత వార్ జరుగుతుండేది వాళ్ళిద్దరికి. ఈ సీజన్ మాత్రమేనండి ఎలా ఉందంటే ఒక బాండ్స్తో ఒకరికొకరు బాండింగ్ పెట్టుకొని ఆ బాండ్స్తో ఈ సీజన్ మొత్తం అంత హిట్ చేసినారు. ఇక నా సీజన్ 10 ఎలా ఉంటుందో మనకు తెలియదు. నా కుక్ ఏముంది ఈ సాటర్డే వచ్చేస్తుందండి కుక్ విత్ జాతిరత్నాలు ఫైనల్. ఆ తర్వాత వచ్చేసి సాటర్డే సండే ఈ వీకే వస్తుంది. ఇంకా తర్వాత మనకి అగ్ని పరీక్ష గురించి వస్తుంది. పోయిన వీక్ వచ్చేసి ఫ్రెండ్షిప్ థీమ్ కదా. ఫ్రెండ్షిప్ థీమ్లో తనుజకు వచ్చేసి నీతు గారు వస్తారు. నీతు ఫ్రెండ్ కాదు కానీ నటరాజ్ మాస్టర్ గారి వైపు నీతు. నటరాజ్ మాస్టర్కి తనుజకి అన్న చెల్లెలు బాండ్ ఉంది. చాలా అంటే అలాగా నీతు ఫ్రెండ్ అయింది. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ అన్నమాట వాళ్ళది. చాలా బాగా కుక్ చేసినారు. జాతిరత్న అంటే కుకింగ్ వాళ్ళకంటే టఫ్, అంటే ఫైనల్కి వస్తుంది కాబట్టి చాలా టఫ్గా ఉండింది.
కుక్స్ అందరూ దర్బార్కి వెళ్ళేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని వాళ్ళకి జాతిరత్నాలకి వీళ్ళు చెప్తా ఉంటే జాతిరత్నాలు వీళ్ళకి ఎవరైతే ఫ్రెండ్గా వస్తారో వాళ్ళ చేత కుకింగ్ చేయించాలి అలాంటి కాన్సెప్ట్ పెట్టినారు. అయినా కూడా అంటే రాకేష్ కూడా చాలా బాగా వంటలు చేస్తున్నాడు. ఆయుష్క వచ్చింది ఫస్ట్, సెకండ్ ప్లేస్లో తనుజ వచ్చింది. ఆయుష్క కూడా చాలా బాగా వంట చేస్తుంది. అలాగా పోయిన ఫ్రెండ్షిప్ టీం మాత్రం కొంచెం టఫ్గా ఉండింది. పోతే ఈ వీక్లో ఫైనల్ కదా, ఫైనల్కి వచ్చేసి మన ఇమాన్యుయల్ మాత్రం తనుజాకి జాతిరత్నంగా వస్తున్నాడు. రీతు కూడా ఈ తనుజాకే జాతిరత్నంగా వస్తుంది. అంటే కుక్స్ తక్కువగా ఉంటారు, జాతిరత్నాలు ఒకరు మిగిలిపోతున్నారు కదా, ఎవరు ప్రతి వీక్లో ఒకరు మిగులుతున్నారు. ఆ మిగిలిన వాళ్ళు ఎవరో ఒకరు కుక్కి పంపిస్తున్నారు. అలాగే ఈ వీక్ ఇద్దరు జాతిరత్నాలు తనుజాకి వచ్చినారు, ఇమాన్యుయల్, రీతు. మనకి అబ్బాయి పేరు ఒక సింగర్ అబ్బాయి పేరు వచ్చేసి అబ్బాయి కూడా సింగర్ కూడా వచ్చినాడండి. తనుజ మీద కూడా ఒక పాట పాడినాడు, అనుదీప్ అనుకుంటా అబ్బాయి పేరు. అబ్బాయి కూడా తనుజ మీద కూడా ఒక పాట పాడినాడు. అంతే చాలా గ్రాండ్గా చేస్తున్నారు, గ్రాండ్ ఫినాలే అందరు చూడండి. ఈ విన్నర్ వచ్చేసి తనుజ, ఇమాన్యుయల్ విన్నర్ అయినారు. పోతే తనుజ, ఇమాన్యుయల్, రీతు వీళ్ళు ముగ్గురు పోయిన సీజను కుక్ విత్ జాతిరత్నాలు షో నుంచి హౌజ్లోకి పోయినారు. కాబట్టి హౌజ్లో ఉన్నప్పుడు వీళ్ళు ముగ్గురు అసలు ఎంత బాండింగ్ మెయింటైన్ చేసినారండి. అసలు ఏడ్చుకునే వాళ్ళు ఒకరు కనిపించకపోతే అంత బాండింగ్తో ఉన్న వాళ్ళు తర్వాత ఏమైందో ఏమో మనకి తెలియదు. కానీ కొంచెం ఇమాన్యుయల్కి తనుజ కొంచెం మనస్పార్థలు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు సార్ట్అవుట్ చేసుకున్నారు, కలిసిపోయినారు, చాలా బాగుంది. మనం ఇంకా అగ్ని పరీక్ష గురించి మాట్లాడాలి అంటే అగ్ని పరీక్షకి 4 జడ్జెస్ వచ్చి ఉన్నారు. 4 అంటే బిందు మాధవి గారు, నవదీప్ గారు, మనకు అభిజిత్, వీళ్ళు ముగ్గురు తర్వాత డిమాండ్ పవన్, కళ్యాణ్ ముగ్గురు వాళ్ళిద్దరు స్టేజ్ మీదకి వచ్చినారు. కానీ వాళ్ళు డిమాండ్ పవన్ ఏదో స్పీచ్ ఇచ్చేసినారు, ఇద్దరు స్పీచ్ ఇచ్చినారు. డిమాండ్ పవన్ కనిపించలేదు, కళ్యాణ్ మాత్రం వచ్చి జడ్జెస్ సీట్లో కూర్చొని ఉన్నాడు. మరి వాళ్ళు టీం లీడ్ చేయడానికి వచ్చున్నాడా, జడ్జిమెంట్ ఇవ్వడానికి వచ్చున్నాడో తెలియదు. కానీ 4 జడ్జెస్ అయి ఉన్నారు. ఈ సీజన్ కూడా బాగా హిట్ అయ్యేటట్టుందండి అగ్ని పరీక్ష 2 మాత్రం. అంటే కళ్యాణ్ వచ్చున్నాడు కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ కదా, అందుకని చాలామంది సెలెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళంతా మనకి ఇన్ఫ్లుయెన్సర్లేనండి. వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళేను. వాళ్ళందరూ హౌజ్లోకి పోయేదానికి మీరందరూ సపోర్ట్ ఇవ్వండి. అంటే మీరు జియో హాట్‌స్టార్లో మీరు ఓట్లు వేస్తే వాళ్ళు హౌజ్లోకి పోతారు, మాకు అందరికి తెలిసిన వాళ్ళేను. పోతే అది నెక్స్ట్ వీక్ నుంచి మనకు టెలికాస్ట్ అవుతుంది. మీరు చూసి జియో హాట్‌స్టార్లో ఓట్లు వేయండి కంపల్సరిగా. పోతే ఇంకా మనం బిగ్ బాస్ 10 గురించి మనం మాట్లాడాలి అంటే ఫస్ట్ ఒక 2 నిమిషాలండి. కళ్యాణ్ సాంగ్ అంటే డిమాండ్ పవన్ 2 సాంగులు తీసేసినాడు, 2 రిలీజ్ చేసేసినాడు. కళ్యాణ్ సాంగ్ ఫస్ట్లో నుంచి ఇప్పుడు దాకా గ్లిమ్స్ ఒకసారి, ట్రైలర్ ఒకసారి, ప్రోమో ఒకసారి ఇలాగ రిలీజ్ చేస్తూ వచ్చున్నాడు. కాకపోతే అసలు సాంగ్ ఎందుకు లేట్ అవుతుంది అనేది కళ్యాణ్ ఒక వీడియో తీసి ఎలాగంటే ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా అనుకోండి, ఒక వీడియో తీసి మనకి పోస్ట్ చేస్తున్నాడు. అంటే ఆడియన్స్ ఎలాగా వాళ్ళ ప్రెస్టేషన్ ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఈ డేట్ని వస్తుంది అని చెప్పుకున్నారు కదా, ఆ డేట్కి వస్తుందని అందరం మళ్ళీ చెప్పేస్తున్నాం. కానీ ఆ డేట్ క్యాన్సిల్ అయింది. అలాంటప్పుడు ఆడియన్స్కి ఎలాగా ప్రెస్టేషన్ వస్తుంది అనే దాని మీద ఒక వీడియో తీసి పెట్టాడు. అంటే నా చేతిలో ఏం లేదు, ప్రొడ్యూసర్ చేతిలో ఉంది అన్నట్లుగా ఒక వీడియో తీసి మనకు పెట్టున్నాడు. ఈ మంత్ ఎండ్లో వచ్చేటట్టుందండి సాంగ్ కూడా. కళ్యాణ్ సాంగ్ని కూడా సక్సెస్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి మన బిగ్ బాస్ 10 గురించే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఉంటానండి, బాయ్ అండి.